హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గోదావరి బుల్లోడిని. ఈరోజు మేము ధవళేశ్వరం బ్యారేజ్కి వెళ్తున్నాం. నా వీడియో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమండి, ట్రిప్పులు టూర్లకి గోవాకి వెళ్దాం, బీచ్కి వెళ్దాం అని అంటారు కానండి, మీకు ఒక గోదావరోడు ఫ్రెండ్ ఉంటే వాళ్ళు ఊరు తీసుకెళ్ళమనండి. పక్కన ధవళేశ్వరం బ్యారేజ్ ఉంటుందండి. మొత్తం 4 బ్రిడ్జ్లు ఉంటాయండి. వేసవి కాలంలో ఇంట్లో ఉండలేక మా గోదావరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తారండి. మధ్యాహ్నం 2 నుంచి మొదలయ్యే ఇది 6 వరకు ఇక్కడే ఉంటారండి. ఇక్కడ మధ్యాహ్నం నుంచి పెద్ద తీరతంలా బారులు తీరిన జనంతో చిన్నలు పెద్దలు పిల్లలు అందరూ వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తూ ఉంటారండి. మంచి సందడి సందడి వాతావరణం అయితే ఉంటుందండి ఇక్కడ. అప్పట్లో ధవళేశ్వరం బ్యారేజ్ని సర్ ఆర్థర్ కాటన్ ద్వారా బ్రిటిష్ వారు నిర్మించారండి. 1852లో పనులు మొదలవ్వగా 1970 నాటికి పూర్తయ్యాయండి. మన ధవళేశ్వరం బ్యారేజ్కి చారిత్ర కట్టడం విశేషమైతే ఉంది. ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజీ ఎలా కట్టారు, ఎలా నిర్మించారు అనేది మ్యూజియం కూడా అయితే ఉంది. పూర్తి వివరాలతో మరో వీడియో అయితే చేస్తాను. నిజంగా చెప్పాలంటే మన గోదావరి పరిసర ప్రాంతంలో పుట్టి పెరగడం మాకు అదృష్టం అండి. మన గోదావరితో ఎటకారంతోనే మమకారం కూడా ఎక్కువ అండి. అందరినీ అంతే ఆప్యాయంగా చూస్తారండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరిన్ని తీసుకురావాలంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్టర్ గోదావరి బుల్లోడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కెమెరామెన్తో హుసేన్. మరో వీడియోలో కలుసుకుందాం.